ఈ రోజు మనం సామ్సంగ్ S25 అల్ట్రా ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. ఇది నార్మల్ గా అందరూ టెక్ యూట్యూబర్స్ ఇచ్చే రివ్యూ టైప్ అయితే కాదు. మనం ఈ రోజు యూజర్ రివ్యూ అయితే తీసుకున్నాం. బ్రదర్ అయితే 20 డేస్ బ్యాక్ మన స్టోర్ లోనే S25 అల్ట్రా మొబైల్ అయితే పర్చేస్ చేశారు అండ్ కరెంట్లీ ఇదే మొబైల్ అయితే యూస్ చేస్తున్నారు. ఒక యూజర్ ఏ విధంగా మొబైల్ అయితే యూస్ చేస్తాడో ఆ విధంగా బ్రదర్ అయితే యూస్ చేశారు కాబట్టి మనకున్న టెక్ ఎక్స్పీరియన్స్ ని అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని కంబైన్ చేసి ఓవరాల్ గా మీకైతే 25 అల్ట్రా ఫుల్ రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా ప్రీవియస్ గా బ్రదర్ అయితే 24 అల్ట్రా యూస్ చేస్తుంటే 24 అల్ట్రాకి 25 అల్ట్రాకి బిల్డ్ క్వాలిటీ వైజ్ గానీ వెయిట్ విషయంలో గానీ యూజర్ ఎక్స్పీరియన్స్ విషయంలో గానీ ఎలా అనిపించింది అండ్ డిస్ప్లే ఎలా ఉంది, బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది, 25 అల్ట్రాకి అప్గ్రేడ్ అవ్వాలా వద్దా, ఐఫోన్ యూస్ చేస్తుంటే సామ్సంగ్ కి ప్రెసెంట్ షిఫ్ట్ అవ్వాలా వద్దా, ఇవన్నీ కూడా ఓవరాల్ గా 25 అల్ట్రా మనం కొనాలా వద్దా అనేది ఈ వీడియో చూస్తే మీకు ఒక మంచి క్లారిటీ వస్తుందని అయితే నాకు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 50+ స్మార్ట్ ఫోన్స్ అయితే మన దగ్గరే పర్చేస్ చేసి బ్రదర్ అయితే యూస్ చేశారు. సో ఆల్మోస్ట్ టెక్ రివ్యూవర్స్ కి ఉన్నంత ఎక్స్పీరియన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. హలో అండి, నా పేరు హరీష్. బ్రదర్ నాకు ఆల్మోస్ట్ ఒక 2.5 years నుంచి అయితే తెలుసు. నేను ఎప్పుడు మొబైల్ అప్గ్రేడ్ చేయాలన్నా కూడా మన మాన్యా మొబైల్స్లోనే చేస్తాను. సో ఈరోజు నన్ను ఇన్వైట్ చేశారు రివ్యూ ఇవ్వాలి అని చెప్పి. సో నేను తప్పకుండా నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఈ S25 అల్ట్రాతో ఎలా ఉంది అని మీతో షేర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ మీరు ఎస్ సిరీస్ ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు? నేను ఎస్ సిరీస్ అయితే ఆల్మోస్ట్ S22 అల్ట్రా టైం నుంచి యూజ్ చేస్తున్నాను. S22 అల్ట్రా, 23 అల్ట్రా, 24 అండ్ ప్రెసెంట్ 25 అల్ట్రా అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూస్తున్న యూజర్స్ కి అర్థం కావడానికి మనం ఈ వీడియోని అయితే కొన్ని పార్ట్స్ గా అయితే డివైడ్ చేద్దాం. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ, దాని తర్వాత కెమెరా, దాని తర్వాత పర్ఫార్మెన్స్, దాని తర్వాత మనం ప్రీవియస్ గా 24 అల్ట్రా యూజ్ చేశారు, 25 అల్ట్రాకి డిఫరెన్స్, అవి లాస్ట్ లో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫోన్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, వెయిట్ పరంగా ఎలా ఉంది, నార్మల్గా యూజర్స్కి ఏ విధమైన ఫీల్ రావచ్చు? బిల్డ్ క్వాలిటీ అయితే మీకు ఆ ప్రైస్కి తగ్గట్టే చాలా సాలిడ్గా ఉంటుంది. కంపేర్ టు S24 అల్ట్రా వెయిట్ కూడా మీకు ఆల్మోస్ట్ 20 grams అయితే రెడ్యూస్ అయింది. అది అరౌండ్ 222 అలా ఉంటే ఇది 212 grams మాత్రమే ఉంది వెయిట్. ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ చాలా బాగుంటుంది ఇన్ కంపేర్ టు S24 అల్ట్రా. ఈ ఫ్లాట్ ఎడ్జెస్ అవ్వచ్చు, కర్వ్స్ అవ్వచ్చు, మీకు పట్టుకున్నప్పుడు హ్యాండ్కి చాలా కంఫర్టబుల్గా అండ్ యూజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ విషయంలో అయితే ఇట్స్ గ్రేట్. ఓకే, ఇప్పుడు మీకు బిల్డ్ క్వాలిటీ విషయంలో నచ్చింది చెప్పారు, బాగుంది. సో దీంట్లో మీకు నచ్చింది ఏదైనా అనిపించిందా? నచ్చంది అంటూ ఉంది అంటే బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే నాకు ఈ కెమెరా రింగ్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు. అంటే లైక్ అంత ప్రీమియంగా అనిపించలేదు నాకు. మీరు S24 అల్ట్రాలో చూసుకుంటే ఆ రింగ్స్ అనేటివి అసలు ఆ ఫీల్ ఒక ప్రీమియం మొబైల్ యూస్ చేస్తున్న ఫీల్ అయితే ఉంటుంది, అంటే లుక్ పరంగా. సో ఎక్సెప్ట్ ఈ కెమెరా రింగ్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు కంపేర్ టు S24 అల్ట్రా. అండ్ కమింగ్ టు ఈ ఫ్లాట్ డిస్ప్లే అండ్ ఈ కర్వ్స్ కానీ ఈ ఫ్లాట్ ఎడ్జెస్ కానీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. అంటే కంపేర్ టు S24 అల్ట్రా పట్టుకోవడానికి మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. దాంట్లో ఏమవుతుందంటే S24 అల్ట్రాలో మీకు ఇక్కడ కార్నర్లో కర్వ్స్ లేనందువల్ల మనం పట్టుకున్నప్పుడు కొంచెం స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది అనమాట మన పామ్. బట్ ఇది అయితే ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఏదైనా నచ్చలేదు బిల్డ్ క్వాలిటీ పరంగా అంటే కెమెరా రింగ్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మనకి బ్రదర్ చెప్పింది ఏంటంటే కెమెరా రింగ్స్ డిజైన్ నచ్చలేదు అంటున్నారు. బట్ ఏవైతే చేంజెస్ మనకి రౌండెడ్ కార్నర్స్ వచ్చాయి అండ్ ఫ్లాట్ సైడ్ వచ్చింది కదా, ఇదైతే బ్రదర్ కి నచ్చింది అని చెప్పి చెప్తున్నారు. ఓవరాల్ గా నాకు కూడా అదే అనిపించింది. సైడ్ కార్నర్స్ ఏదైతే ఉందో అది ఉండడం వల్ల పెయిన్ అయితే కొంచెం తక్కువైందని చెప్పాలి, ఎక్కువ లాంగ్ టైం మనం మొబైల్ యూస్ చేస్తున్నప్పుడు. అండ్ ఇది టైటానియం బాడీ, ఈ హైట్ నుంచి డ్రాప్ అయినా కొంచెం అయితే మనకి రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. స్క్రీన్ కూడా మాక్సిమం అయితే బ్రేక్ అవ్వదు. మనకి ఇంకా మేజర్ డ్యామేజ్ అయితే తప్పించి మనకి ఫిజికల్గా అయితే డ్యామేజ్ ఆల్మోస్ట్ అవ్వదు. నెక్స్ట్ మెయిన్ అసలు స్మార్ట్ ఫోన్స్ ఈ రోజుల్లో కొంటుంది జనాలు దేనికంటే కెమెరాస్ కోసం. కెమెరాస్ కోసమే స్మార్ట్ ఫోన్ అంటే కెమెరా అన్నట్టు అయిపోయింది. ఎవరు కెమెరాస్ కూడా యూజ్ చేయట్లేదు, అందరూ రీల్స్ కానీ ఈవెన్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఐఫోన్ కానీ సామ్సంగ్ కానీ యూజ్ చేసి దాంట్లోనే ఓవరాల్గా వీడియోస్ అయితే షూట్ చేస్తున్నారు. సో మీరు ఇన్ని మొబైల్స్ యూజ్ చేశారు కదా, ఇప్పుడు మీకు 25 అల్ట్రాలో కెమెరాస్ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ కొత్తగా మీకు ఏం ఫీచర్స్ దీంట్లో కనిపించాయి? సో కెమెరాస్ పరంగా మనకి సామ్సంగ్ని చెప్పుకోవాల్సిన పనే లేదు. ఎక్సలెంట్ కెమెరాస్ ఉంటాయి, ప్రతి ఒక్క కెమెరా కూడా మనకి చాలా బాగుంటుంది. పర్సనల్గా నాకు సామ్సంగ్లో నచ్చేది ఏంటంటే పోర్ట్రేట్ షాట్స్. సో పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా అంటే చాలా బాగొస్తాయి. ఏ డిజిటల్ కెమెరాకి కూడా తీసిపోనట్టుగా మనకి పోర్ట్రేట్ షాట్స్ అయితే దీంట్లో వస్తాయి. ఈవెన్ మనం 50mm ఫోకల్ లెంత్లో తీసుకోవచ్చు, 85mm ఫోకల్ లెంత్లో తీసుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగా వస్తాయి పోర్ట్రేట్ షాట్స్. అండ్ ఈవెన్ మనకి మెయిన్ కెమెరా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కలర్స్ కానీ. మనకేంటంటే కళ్ళకి చాలా బాగా చూపిస్తుంది. నేను న్యాచురల్ కలర్స్ అని అంత
కరెక్ట్గా చెప్పలేను కానీ బట్ మీరు ఫోటో తీసి మీరు చూసుకున్నప్పుడు చాలా బాగుంటుంది కెమెరా. ఎస్పెషల్లీ నా ఫేవరెట్ అయితే మాత్రం పోర్ట్రేట్ షాట్స్ అని నేను చెప్తాను ఈ S25 అల్ట్రాలో. ఇంకా వీడియో కూడా మీరు 8K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు మెయిన్ కెమెరాని యూస్ చేసి. ఈవెన్ మీరు ఒకవేళ బ్లాగర్ అయినా లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావాలన్నా ఆర్ యూట్యూబ్లో ఏదైనా వీడియో కంటెంట్ చేయాలన్నా కూడా ఈ కెమెరా అనేది మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. పర్సనల్గా నేనైతే అంత కంటెంట్ క్రియేటర్ అయితే కాదు, బట్ ఫొటోస్కి నేను ఎక్కువ యూజ్ చేస్తాను. మా బాబుని ఫొటోస్ తీయడానికి ఆర్ మా వైఫ్ని నేను. సో అలా చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది S25 అల్ట్రాలో. ఓకే, మీరు ప్రీవియస్గా S24 అల్ట్రా యూజ్ చేశారు. ఎస్. కెమెరాస్ కోసం 24 అల్ట్రా నుంచి 25 అల్ట్రాకి అప్గ్రేడ్ అవ్వాలా? అండ్ 16 Pro Max కూడా మీకు యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. 16 Pro Max బెటరా, S25 అల్ట్రా బెటరా? సో కెమెరా పరంగా మీరు S24 అల్ట్రా నుంచి S25 అల్ట్రాకి అప్డేట్ అవ్వాలా ఆర్ ఎల్స్ దీని నుంచి 16 Pro Max ఏమైనా తీసుకోవచ్చా అని అడిగారు కాబట్టి సో దాంట్లో అసలు చేంజే లేదు. ఓన్లీ వన్ కెమెరాలో చేంజ్ ఏంటి అంటే మీకు 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంది. మీకు S24 అల్ట్రాలో చూసుకుంటే ఆ వైడ్ యాంగిల్ కెమెరా అనేది 12 మెగాపిక్సెల్ అరౌండ్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సో కెమెరా కోసం అయితే అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకా 16 Pro Max గురించి అడిగారు అంటే నాలాగా మీరు ఓన్లీ ఫొటోస్కి యూజ్ చేస్తారు, పెద్ద వీడియోస్ తీయరు అనుకుంటే మాత్రం మీకు S25 అల్ట్రా అనేది చాలా బెస్ట్ ఆప్షన్ కంపేర్ టు 16 Pro Max. అది నేను చాలా స్ట్రాంగ్గా చెప్తాను. ఇన్ కేస్ మీరు వ్లాగర్ అయి ఉండి ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎక్కువ వీడియో కంటెంట్ మీద మీరు ఫోకస్ చేస్తారు అనుకుంటే మీకు ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే యూ కెన్ గో ఫర్ 16 Pro Max. ఓన్లీ ఫోటోస్ S25 అల్ట్రా. ఫోటోస్ కాకుండా మీరు వీడియో మీద కంటెంట్ చేస్తారు అనుకుంటే 16 Pro Max అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకని వీడియోస్ పరంగా ఇది తక్కువ చేసి ఐఫోన్ ఎక్కువ చేస్తున్నారు? వీడియోస్ పరంగా ఎందుకు అంటే కంటెంట్ రికార్డ్ చేసుకొని మీకు ఎడిటింగ్ చేసేటప్పుడు ఎనీ వీడియో ఎడిటింగ్ యాప్స్లో మీరు ఈ ఐఫోన్లో షూట్ చేసిన వీడియో కనుక వేసినట్టయితే మీకు కలర్ గ్రేడింగ్ కావచ్చు, ఆ ఎడిటింగ్ ఎక్స్పీరియన్సే డిఫరెంట్గా ఉంటుంది దాంట్లో. అండ్ ఆల్సో వీడియో క్వాలిటీ కూడా కంపేర్ టు సామ్సంగ్ S సిరీస్తో కంపేర్ చేస్తే వీడియో క్వాలిటీ కూడా మీకు 16 Pro Maxలో చాలా బాగుంటుంది. అండ్ ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఆప్షన్స్ అనేటివి చాలా ఉంటాయన్నమాట దాంట్లో. ఓవరాల్గా బ్రదర్ చెప్పింది ఏంటంటే ఫొటోస్ పరంగా అయితే నాకు S25 అల్ట్రా నచ్చింది అంటున్నారు. అండ్ వీడియోస్ పరంగా మనకి రా ఫుటేజ్ వస్తుంది, మనకి నచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు వీడియోస్ని. సో నేను దానికోసం వీడియోస్కి అయితే 16 Pro Max సజెస్ట్ చేస్తాను అంటున్నారు. ఓవరాల్గా నాకు నా ఎక్స్పీరియన్స్లో కూడా నాకు కూడా అదే అనిపించింది. ఫొటోస్ అయితే మాత్రం 16 Pro Maxతో కంపేర్ చేసుకున్నా, ఈవెన్ జూమ్ చేసి ఫొటోస్ తీయాలనుకున్నా దేనికైనా కూడా 25 అల్ట్రా అయితే బాగుంటుంది. వీడియోస్ పరంగా వ్లాగింగ్ పరంగా అయితే మనకి 16 Pro Max అయితే నేను కూడా మీకు ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ మనకి S సిరీస్ అంటే గుర్తొచ్చేది కర్వ్డ్ డిస్ప్లే. చాలా మంది యూజర్స్, దానికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కర్వ్డ్ డిస్ప్లే అంటే అదొక ఇది. కాకపోతే ఇప్పుడు ప్రతి స్మార్ట్ ఫోన్ కూడా ఫ్లాట్ డిస్ప్లేకి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటే 22 అల్ట్రా ఫుల్లీ కర్వ్డ్ డిస్ప్లే, దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ 25 అల్ట్రా ఫుల్లీ ఫ్లాట్ డిస్ప్లే. ఆ డిస్ప్లే గురించి మీ ఒపీనియన్? పర్సనల్గా డిస్ప్లే నాకు నచ్చేది అయితే మాత్రం ఫ్లాట్ స్క్రీనే నేను ప్రిఫర్ చేస్తాను. నాకు కర్వ్డ్ స్క్రీన్ కన్నా కూడా ఫ్లాట్ స్క్రీనే నాకు చాలా ఇష్టం. బికాజ్ మీరు క్యారీ చేసేటప్పుడు కానీ ఆర్ ఎల్స్ దానికి ఏమైనా స్క్రీన్ గార్డ్ వేయించాలన్నా, టెంపర్డ్ గ్లాస్ వేయించాలన్నా అది ఈజీగా ఉంటుంది. అండ్ క్యారీ చేసేటప్పుడు కూడా మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ స్క్రీన్ అనేది. బికాజ్ మీరు ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు ఆర్ ఎల్స్ ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు కావచ్చు, మీకు ఈ ఫ్లాట్ డిస్ప్లే ఏంటంటే మనకి ఎటువంటి యాక్సిడెంటల్ టచెస్ లేకుండా మనం హ్యాపీగా మన కంటెంట్ని ఎంజాయ్ చేయొచ్చు. అలా కాకుండా మీకు ఈ కర్వ్ డిస్ప్లే ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఇలా పట్టుకున్నప్పుడు ఫోన్ని ఈ ఫింగర్స్ అనేటివి యాక్సిడెంటల్గా టచ్ అయ్యి వీడియో మారిపోవడం ఆర్ ఎల్స్ క్లోజ్ అయిపోవడం. సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను చాలా ఫేస్ చేశాను ఈ S23 అల్ట్రా యూస్ చేస్తున్నప్పుడు. బట్ S24 అల్ట్రాలో కానీ అండ్ ఈ మొబైల్లో S25 అల్ట్రాలో కానీ నాకు ఆ ప్రాబ్లం అయితే ఎక్కడ అనిపించలేదు. సో పర్సనల్గా నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఫ్లాట్ స్క్రీన్స్ నాకు ఇష్టం. ఇన్ టర్మ్స్ ఆఫ్ గేమింగ్ పరంగా అవ్వచ్చు ఆర్ ఎల్స్ మనం వీడియో కంటెంట్ చూసే విషయంలో కూడా ఫ్లాట్ స్క్రీన్స్ అనేటివి పర్ఫెక్ట్గా ఉంటాయి. మాక్సిమం అందరికి ఫ్లాట్ స్క్రీన్ నచ్చింది అంటున్నారు. కాకపోతే నాకు మాత్రం పర్సనల్గా కర్వ్డ్ డిస్ప్లే ఏదైతే ఉందో అది చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొబైల్ చూసేదానికి లుక్ అయితే చాలా బాగుంది. ఈవెన్ S10, S20, 22 అవి మొబైల్ లుక్ చాలా బాగుంటుంది కర్వ్డ్ డిస్ప్లే ఉన్నప్పుడు. ఈవెన్ మనం వీడియో చూస్తున్నా కూడా ఫుల్లీ కర్వ్డ్ వచ్చేస్తే మనకి వీడియో చూసే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. బట్ మనకి ఇంకా ఆప్షన్ లేదు, ఐఫోన్ కర్వ్డ్ లేదు, దీంట్లో కర్వ్డ్ లేదు కాబట్టి తప్పదు. ఓకే, ఇదైతే మనకి డిస్ప్లే ఎక్స్పీరియన్స్. ఓవరాల్ గా డిస్ప్లే పరంగా అండి దీనికి బ్రైట్నెస్ మనం ఎంత సన్లైట్ లో వెళ్ళినా కూడా బ్రైట్నెస్ పరంగా ఎలాంటి ఇష్యూ ఉండదు. మనకి రిఫ్రెష్ రేట్ కూడా 120 Hz ఉంది. గేమింగ్ ఆడేటప్పుడు కూడా మనకి చాలా స్మూతర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, ఓవరాల్ గా డిస్ప్లే పరంగా అయితే నో ఇష్యూ, ఆలోచించవలేదు. ప్రెసెంట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు డిస్ప్లే. నెక్స్ట్ మెయిన్ మన గేమింగ్ లవర్స్
పర్ఫార్మెన్స్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రెసెంట్ ఆండ్రాయిడ్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్. ఎస్. సో ఆ ప్రాసెసర్ అయితే మనకి 25 అల్ట్రాలో ఇచ్చారు. 24 అల్ట్రా నుంచి దీనికి అప్గ్రేడ్ ఏంటి, 16 Pro Max కి దీనికి మీ కంపారిజన్ ఏంటి పర్ఫార్మెన్స్ వైజ్, అండ్ ఈ స్మార్ట్ ఫోన్ లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీరు యూజ్ చేసిన దాని ప్రకారం? మీరు ఏం గేమ్స్ ఆడారు దాంట్లో, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి. పర్సనల్ గా అయితే నేను అంత గేమర్ని అయితే కాదు. చిన్న అంటే ఈ కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు ఆర్ ఎల్స్ పబ్జీ కావచ్చు, అప్పుడప్పుడు చాలా రేర్ గా నేను ఆడతాను గేమ్స్ అనేటివి. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ గేమింగ్ ఎక్స్పీరియన్స్ లోనే ఈ ఫ్లాట్ డిస్ప్లే అనేది మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట కంపేర్ టు దట్ కర్వ్ డిస్ప్లే. ఎందుకంటే ఆ కర్వ్ డిస్ప్లేలో మీకు యాక్సిడెంటల్ గా టచ్ అవ్వడం అవన్నీ ఉంటాయి. బట్ దీంట్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్ S24 అల్ట్రాలో కావచ్చు, దీంట్లో కూడా కావచ్చు. బోత్ రెండు ప్రాసెసర్స్ అనేటివి మీకు సూపర్. అదేమో 8 Gen 3 అండ్ దిస్ ఇస్ 8 Elite. సో ప్రాసెసర్ పరంగా అయితే మాత్రం గేమింగ్ కి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్ జనరల్ యూసేజ్ లో కూడా మీకు ఇక్కడ ల్యాగ్స్ కానీ ఆర్ ఎల్స్ ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వడం కానీ అలాంటి ఏ ఇష్యూస్ అయితే కూడా మీకు అనేది ఉండదు. ఎస్పెషల్లీ S సిరీస్ మొబైల్స్ లో చాలా అంటే చాలా బాగుంటుంది యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది. మీరు గేమింగ్ ఆడేటప్పుడు దాంట్లో హీట్ ఏమైనా నోటీస్ చేస్తారా? మనం నార్మల్గా యూజ్ చేస్తున్నప్పుడు దానికి హీటింగ్ ఇష్యూ అయినా ఉందా? మాక్సిమం సామ్సంగ్ యూజర్స్ అందరూ ఎక్కువ మనకి కంప్లైంట్స్ చేస్తుంటారు, నాకు మొబైల్ ఎక్కువ హీట్ అవుతుంది అని. హీటింగ్ ఇష్యూ అయినా నోటీస్ చేస్తారా? హీటింగ్ ఇష్యూ అయితే అంటే నేను గేమ్స్ అనేది నేను చెప్పినట్టుగా అప్పుడప్పుడు ఆడాను. అది కూడా జస్ట్ ఒక ½ అన్ అవర్ ఆర్ మ్యాక్స్ 1 అవర్ ఆడాను. సో అప్పుడైతే నాకు అంత మరీ ఫింగర్స్ కాలిపోయేంత హీట్ అయితే అంటే నేను ఫీల్ అవ్వలేదు అంత హీట్ అయితే. బట్ నేను ఫొటోస్ తీసేటప్పుడు అవుట్డోర్లో ఎస్పెషల్లీ ఈ సన్లైట్లో ఆఫ్టర్నూన్స్ కానీ ఆర్ ఎల్స్ మార్నింగ్స్ కానీ ఫోటో తీసేటప్పుడు మేబీ బికాస్ ఆఫ్ సన్లైట్ వల్ల హ్యూమిడిటీ వల్ల కొంచెం హాట్ అయితే అనిపించింది నాకు ఫొటోస్ అండ్ వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు. అదర్ దాన్ దట్ గేమ్స్ ఆడేటప్పుడు అయితే నాకు అంత అంటే నేను ఆడలేదు అంత ఎక్కువసేపు, బట్ ఆడినంత సేపు కూడా నాకు అంత హీటింగ్ ప్రాబ్లం అయితే ఏం అనిపించలేదు. చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. బ్రదర్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నారు. పర్సనల్ గా నేనైతే దీంట్లో మంచి గేమ్స్ అయితే రన్ చేసి చూసానండి. నో ఇష్యూ, నో ఫ్రేమ్ డ్రాప్స్, నో ల్యాగ్. హీటింగ్ ఇష్యూ అయితే చాలా తగ్గిందని చెప్తాను, లేదని అయితే చెప్పను. బట్ ప్రీవియస్ మోడల్స్ తో కంపేర్ చేసుకుంటే హీటింగ్ ఇష్యూ అయితే కొంచెం తగ్గింది. అండ్ మెయిన్ బ్యాటరీ బ్యాకప్ ఓవరాల్ గా మనకి ప్రాసెసర్ మారింది కాబట్టి దీని ఆప్టిమైజేషన్ అది కొంచెం చేంజ్ అవడం వల్ల సేమ్ మనకి 5000 mAh బ్యాటరీ ప్రీవియస్ మోడల్స్ లో ఉన్నట్టే ఉన్నా కూడా బట్ మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే కొంచెం అప్గ్రేడ్ అయిందని చెప్పాలి. మీరు అదైనా నోటీస్ చేశారా బ్యాటరీ బ్యాకప్ ఇంక్రీజ్ అవ్వడం అదేనా? ఎస్. సో నాకు వన్ ఆఫ్ ద మెయిన్ పాజిటివ్ ఇంకోటి అనిపించింది బ్యాటరీ బ్యాకప్ కంపేర్ టు S24 అల్ట్రా. మీరు చాలా వరకు అయితే నోటీస్ చేయొచ్చు చేంజ్ అనేది బ్యాటరీ బ్యాకప్ లో. ప్రాసెసర్ 8 Elite వచ్చేసింది అండ్ ఆల్సో Android 15 One UI 7 లో మీకు ఆప్టిమైజేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో బ్యాటరీ బ్యాకప్ మీకు చాలా బాగా వస్తుంది. మీరు మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నా యూసేజ్ పరంగా చెప్తున్నాను 5000 mAh 24 అల్ట్రా బట్ స్టిల్ ఎక్కువ ఉంది. ఎస్, బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నా యూసేజ్ ప్రకారం అయితే నాకు ఫుల్ వర్కింగ్ డే వచ్చేది. అంటే నేను మార్నింగ్ ఛార్జింగ్ పెడితే నాకు నెక్స్ట్ డే మార్నింగ్ 25 watts యూజ్ చేసే వాళ్ళ 45 watts చార్జర్ యూజ్ చేశారు? నేను పర్సనల్ గా అయితే 45 watt చార్జర్ యూజ్ చేస్తున్నాను. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 10-15% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెడితే మీకు ఈజీగా 1 hour టైం అయితే ఎగ్జాక్ట్లీ 1 hour లో మీకు ఫుల్ ఛార్జ్ 25 watts తో యూజ్ చేస్తే ఎంత టైం పట్టొచ్చు అంటారు? 1 hour 20 minutes దాకా 20 minutes డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ ఈ ఫోన్ మీకు 45 watt సపోర్ట్ చేస్తుంది. సో మీరు 25 watt వాడినప్పుడు ఏంటంటే కొంచెం స్లో లైక్ 1 hour 20 minutes పడుతుంది. అండ్ 45 watt అయితే మీకు 1 hour 5 minutes లోపలే ఛార్జ్ అవుతుంది. అండ్ విత్ ఇన్ ½ అన్ అవర్ లో అయితే మీకు ఈజీగా 60% వరకు ఛార్జ్ అయిపోతుంది. మనం ఎంత టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నార్మల్ యూసేజ్ నార్మల్ వీడియోస్ చూసుకుంటూ కాల్స్ మాట్లాడుకుంటూ? నేను మార్నింగ్ 100% ఛార్జింగ్ పెట్టేశాను, నాకు నైట్ వరకు వస్తుంది ఆర్ ఎల్స్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అంత వరకే నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఛార్జింగ్ నార్మల్ యూసేజ్ కి? అంటే నేనైతే జస్ట్ నేను మీకు చెప్పినట్టు నార్మల్ యూసేజ్ చేస్తాను. అండ్ కెమెరా కూడా లైక్ ఏదైనా ఫంక్షన్స్ ఆర్ ఎల్స్ అంటే రేర్ గా కెమెరా యూస్ చేస్తాను. సో నా యూసేజ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నాకు మార్నింగ్ ఛార్జింగ్ పెడితే ఆల్మోస్ట్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మార్నింగ్ 9 AM కి నేను ఛార్జింగ్ పెడితే నాకు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 వరకు అలా వచ్చేది. ఎంత బ్యాటరీ బ్యాకప్ మిగిలి? ఆల్మోస్ట్ ఒక 15% వరకు మిగిలి ఉండేది. అండ్ నేను మూవీస్ అవి రీల్స్ అవి చూస్తుంటాను. సో నా యూసేజ్ పరంగా అయితే నాకు అలా వచ్చింది. బట్ ఆన్ యావరేజ్ కూడా మీకు ఖచ్చితంగా మీరు మార్నింగ్ ఛార్జింగ్ పెడితే మిడ్ నైట్ వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది అనేది నేను చెప్పగలను. ఓవరాల్ గా బ్యాటరీ బ్యాకప్ అయితే బాగుంది, వెరీ గుడ్. బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగుంది. ఓకే, నా ఎక్స్పీరియన్స్ లో కూడా దీనికి బ్యాటరీ బ్యాకప్ కూడా ప్రీవియస్ సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ అయిందనే చెప్తాను. బాగుంది ఓవరాల్ గా బ్యాటరీ బ్యాకప్ కూడా. నెక్స్ట్ చాలా మంది సామ్సంగ్ యూజర్స్ ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. One UI 7 ఈ మొబైల్ అయితే వచ్చింది, వాళ్ళ మోడల్స్ కి అయితే రాలేదు. దానికి
UI 7 కోసమే చాలా మంది 25 సిరీస్ అయితే కొంటున్నారండి. ఎందుకంటే ప్రీవియస్ మనం UI 5, 6 అట్లా చూసుకుంటే మేజర్ అప్గ్రేడ్స్ ఏం లేవు. కాకపోతే ఈసారి 7లో మంచి ఫీచర్స్ ఇచ్చారు అండ్ ఆప్టిమైజేషన్ బాగుంది, స్మూత్ గా ఉంది. మీరు One UI 6 వాడున్నారు, ఇప్పుడు 7 వచ్చింది కదా, మీ దీనికి షిఫ్ట్ అవడంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ ఏంటి మనకు మరీ అంత కొత్తగా అనిపించేంత ఏముంది దాంట్లో? One UI 6కి One UI 7కి అయితే మాత్రం చాలా మేజర్ చేంజెస్ అనేటివి చేశారు. ఎంత బాగుందంటే ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది, స్మూత్గా ఉంటుంది, మీకు ఆప్టిమైజేషన్ చాలా బాగుంది. ఈవెన్ దట్ One UI 7 వల్లే మీకు ఆ బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది. అండ్ ఆల్సో మీరు డే టు డే యూసేజ్ అప్పుడు మీకు ఎక్కడ చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఆర్ఎల్స్ ల్యాగ్ కానీ అలాంటివి ఏమీ ఉండవు, వెరీ స్మూత్గా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఆప్షన్స్ కూడా మీకు కొన్ని కొత్త ఆప్షన్స్ అనేటివి ఇచ్చారు, ఈవెన్ కెమెరా పరంగా కానీ ఆర్ఎల్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు బ్రీఫ్ అని చెప్పి కొత్తగా యాడ్ చేశారు. సో ఇదేంటంటే మీ డైలీ డే టు డే యాక్టివిటీస్ని ట్రాక్ చేసి మీకు ఒక సమ్మరీ లాగా, అంటే మీరు నెక్స్ట్ డే ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది మీకు ఒక సమ్మరీ లాగా మీకు ఇక్కడ అదే యాక్టివిటీస్ అన్నిటిని ట్రాక్ చేసి మీకు ఒక సమ్మరీ లాగా ఇస్తుంది. సో అకార్డింగ్ టు దట్ మీరు నెక్స్ట్ డే మీ ప్లాన్స్ అనేటివి చేసుకోవచ్చు అనమాట. డే టు డే లైఫ్ లో అది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ కెమెరా UI కూడా మీకు కంపేర్ టు S24 Ultra మీకు అంత హ్యాండీగా ఉంటుంది అనమాట. కెమెరా UI కూడా మీకు చాలా అంటే చాలా బాగుంటుంది, అంటే జస్ట్ హ్యాండీగా ఉంటుంది అనమాట. ఇంతకు ముందు ఇవన్నీ కూడా ఈ ఫోటో వీడియో ఇవన్నీ ఈ ఆప్షన్స్ అనేటివి మీకు ఈ పైన ఉండేటివి, బట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఈ కిందకి వచ్చేసాయి అనమాట. సో మీరు వన్ హ్యాండ్తో యూజ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు. ఈవెన్ ఈ నోటిఫికేషన్ సెంటర్ కావచ్చు, మీకు ఐఫోన్లో లాగా దీంట్లో కూడా ఇప్పుడు రైట్ నుంచి స్వైప్ చేస్తే నోటిఫికేషన్ సెంటర్ అండ్ లెఫ్ట్ నుంచి స్వైప్ చేస్తే మీకు కంట్రోల్ సెంటర్ అనేది వస్తుంది. ప్రీవియస్ నచ్చిందా ఇది నచ్చిందా? నాకు పర్సనల్ గా అయితే నా ప్రీవియస్ నాకు ఇష్టము యాక్చువల్ గా, బట్ చేంజ్ చేసుకునేదానికి దాంట్లో ఆప్షన్ అయితే లేదు, సేమ్ మీరు అదే ఆప్షన్ యూస్ చేయాలి. బట్ మీరు ఈ రైట్ సైడ్ నుంచి స్వైప్ చేసి మీరు జస్ట్ ఇలా అంటే చాలు మీకు కంట్రోల్ సెంటర్ కూడా వెళ్ళిపోతుంది. మీరు ఎవ్రీ టైమ్ లెఫ్ట్ సైడ్ నుంచి అది స్వైప్ చేసి ఆ రైట్ సైడ్ నుంచి ఇది స్వైప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేసినా జస్ట్ దాన్ని లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి, రైట్ సైడ్ స్వైప్ చేస్తే మీకు కంట్రోల్ సెంటర్ అనేది వచ్చేస్తుంది. సో దాని పరంగా అయితే అంత ప్రాబ్లమాటిక్ అనిపించలేదు. ద ఎక్స్పీరియన్స్ ఆల్సో చాలా బాగుంది నాకు, అది కూడా చాలా కొత్తగా అనిపించింది. మెయిన్ నాకు One UI 7 లో అనిపించింది ఏంటి అంటే మనం వన్ హ్యాండెడ్ గా యూస్ చేయొచ్చు. ఈవెన్ మీకు ఈ స్క్రీన్ సైజ్ అనేది పెద్దది ఉన్నా కూడా, సో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ అనేటివి లైక్ ఏదైనా యాప్ సెర్చ్ చేయాలన్నా కూడా మీకు ఇప్పుడు కిందనే వచ్చేస్తుంది అనమాట సర్చ్ ఆప్షన్. సో మీరు జస్ట్ వన్ ఫింగర్ ఇలా టైప్ చేసి మీకు కావాల్సిన యాప్ కానీ ఆర్ఎల్స్ డేటా కానీ మీరు ఈజీగా తీసుకోవచ్చు. సో మెయిన్ నాకు అదే అనిపించింది అనమాట. ఆప్టిమైజేషన్ ఒకటైతే మీరు సింగిల్ హ్యాండ్ తో ఫోన్ ని ఈజీగా యూస్ చేసేయచ్చు. ఎస్, ఓవరాల్ గా నాకు కూడా One UI 7 అప్డేట్ అనేది చాలా మంచి అప్గ్రేడ్ అనిపించింది. S25 చాలా మంది ఆ One UI 7 కోసం కొంటున్నారు అన్న కూడా ఆశ్చర్యం లేదు, అంత మంచిగా ఉంది అప్డేట్. అయితే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నార్మల్ S సిరీస్ యూజ్ చేసిన దానికి దీనికి కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెన్స్ ఉంది. ఓకే, ఫైనల్లీ మన యూజర్స్కి అయితే ఒకటే మాటలో చెప్పేసేయండి, అతను S24 Ultra ఇప్పుడు యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఓకే 25 Ultra పర్చేస్ చేయాలా వద్దా? నెక్స్ట్ iPhone 16 Pro Max యూజ్ చేస్తున్నారు, 16 Pro Max కి అప్గ్రేడ్ అవ్వాలా వద్దా? ఆర్ఎల్స్ అప్గ్రేడ్ అవ్వాలి అంటే దేన్ని బేస్ చేసుకొని అప్గ్రేడ్ అవ్వచ్చు? 24 Ultra నుంచి దీనికి కానీ 16 Pro Max నుంచి దీనికి కానీ. కొన్న తర్వాత మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందా ఉండదా, అసలు ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా? మీరు ఇన్ని ఫోన్స్ యూజ్ చేశారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్లో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మీరు ఒకవేళ S24 Ultra యూస్ చేస్తూ ఉంటే దీనికి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బికాస్ మనకి అంత మేజర్ చేంజెస్ అయితే ఏమి రాలేదు, జస్ట్ ఆ 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా వచ్చింది అండ్ కొంచెం బిల్డ్ క్వాలిటీ అనేది చేంజ్ అయింది అండ్ One UI 7 అనేది వచ్చింది. సో ఇవి మేజర్ చేంజెస్, వీటి కోసం మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన పని అయితే నాకైతే అనిపించట్లేదు. S24 Ultra ఎప్పుడు రావచ్చు? One UI 7 అనేది మీకు S24 Ultra కూడా వచ్చేస్తుంది మోస్ట్లీ మీకు మే జూన్ లో. ఇప్పుడు బీటాస్ అయితే రన్ అవుతున్నాయి, బీటా 4 సంథింగ్ రన్ అవుతుంది. సో మీకు మే జూన్ కల్లా మీకు S24 Ultra కూడా One UI 7 అనేది వచ్చేస్తుంది. అప్గ్రేడ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ టైం దాకా వెయిట్ చేస్తే మీరు ఇంకా జస్ట్ ఒక 2-3 మంత్స్ కనుక వెయిట్ చేసినట్టయితే మీకు S24 Ultra కూడా One UI 7 అనేది మనకి రావచ్చు అంటారు. 23 వరకు రావచ్చు అని నేను అనుకుంటున్నాను, 23 సిరీస్ వరకు. 22 సిరీస్ కి, బట్ ఇనిషియల్ గా అయితే ఫస్ట్ అయితే S24 Ultra కి మీకు మే జూన్ లో వచ్చేయచ్చు. ఆ తర్వాత కొంచెం టైం తీసుకొని 23 సిరీస్ కూడా మీకు One UI 7 అనేది వచ్చేస్తుంది. సో UI కోసం బిల్డ్ క్వాలిటీ కోసం అయితే మీరు 24 Ultra నుంచి 25 Ultra కి చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర మనీ ఉంటే ఇట్స్ యువర్ విష్, మనీ ఇస్ నాట్ అన్ ఇష్యూ అనుకుంటే. ఇంకా 16 Pro Max కి వెళ్ళాలా
ఆర్ఎల్ 16 Pro Max నుంచి శాంసంగ్కి రావాలా అంటే అదే నేను ఇంత వీడియోలో చెప్పినట్టు మీకు వీడియో మీ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే మీరు బ్లాగర్ అయితే అండ్ రీల్స్ మీద వీడియో కంటెంట్ మీద మీరు ఫోకస్ చేయాలి అనుకుంటే మాత్రం iPhone 16 Pro Max అనేది బెస్ట్ ఆప్షన్. లేదు మీరు జస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో కెమెరాస్ ఎక్కువ ఫొటోస్కి ఎక్కువ యూస్ చేయాలి అనుకుంటే S25 Ultra అనేది మీకు బెస్ట్ ఆప్షన్. సో దీన్ని బట్టి మీరు 24 Ultra 25 Ultra లో మనకి దీంట్లో ఉన్నంత కస్టమైజేషన్ కానీ దీంట్లో ఉన్న ఆప్షన్స్ కానీ ఇవన్నీ మనకి మెయిన్ సామ్సంగ్ ఆండ్రాయిడ్ దీనికి కూడా యూస్ చేస్తాను. దాని మీద ఒపీనియన్ అదే ఇప్పుడు ఈ UI ఆండ్రాయిడ్ UI ఈజ్ డిఫరెంట్ అండ్ మన iOS UI అనేది కూడా కంప్లీట్లీ డిఫరెంట్. అది యూజర్ ఎక్స్పీరియన్స్ తన యూసేజ్ దాన్ని బట్టి ఉంటుంది. సో దాన్ని మనం కంపేర్ చేయలేం, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు పర్సనల్గా అయితే మాత్రం నేను ఆండ్రాయిడే ప్రిఫర్ చేస్తాను iOS మీద, బికాస్ చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్, చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి ఆండ్రాయిడ్లో కంపేర్ టు iOS. సో అందుకని పర్సనల్గా అయితే నాకు ఆండ్రాయిడ్ అయితే ఇష్టం కంపేర్ టు iOS. మీకు నచ్చిన ఫ్యూ ఆప్షన్స్ ఏంటి ఐఫోన్లో లేనిది మన ఆండ్రాయిడ్లో ఉన్నది అంటే లైక్ యాప్ లాక్ చేసుకోవడం అండ్ బ్లూటూత్ ఆప్షన్, ఈవెన్ మనం ఫైల్స్ షేర్ చేసుకోవడానికి కానీ అదంతా ఆండ్రాయిడ్లో ఉన్నన్ని ఆప్షన్స్ మనకి iOSలో కంపాటబిలిటీ అనేది తక్కువ. యాప్ లాక్ కూడా మనకి ఐఫోన్లో వచ్చింది కదా. ఏమో నేను ఐఫోన్ యూస్ చేసి కొన్ని మంత్స్ అయింది, సో ఐమ్ నాట్ షూర్. బట్ యా నేను అప్పుడు యూస్ చేసేటప్పుడు అండ్ తర్వాత ఆండ్రాయిడ్ షిఫ్ట్ అయినప్పుడు నాకు చాలా కంఫర్ట్ అనిపించింది టు బి ఫ్రాంక్. ఓకే, మెయిన్ చాలా మంది iOS నుంచి దీనికి షిఫ్ట్ అవ్వడానికి నాకు తెలిసి బయట నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, క్రాక్డ్ వర్షన్స్ కానీ ఈవెన్ బయట నుంచి సాంగ్స్ మూవీస్ డౌన్లోడ్ చేసుకోవడానికి దానిలో చాలా రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. దానికోసం కూడా నాకు తెలిసి ఎక్కువ మంది iOS నుంచి అండ్ కొన్ని మేజర్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ లో వర్క్ చేస్తున్నా కూడా ఆ కంపెనీ యాప్స్ అయితే iOS ప్లే స్టోర్ లో ఉండదు, మనం బయట గూగుల్లో నుంచి దాంట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా తప్పని పరిస్థితుల్లో iOS వదిలేసి చాలా మంది ఆండ్రాయిడ్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా కూడా మీరు అదే ఇష్యూ ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేశాను. లైక్ మా ఆఫీస్ అప్లికేషన్స్ అనేటివి కొన్ని సపోర్ట్ చేసేటిది కాదు ఐఫోన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ అంటే ఏమని చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ అంటే అది ఆఫీస్ అప్లికేషన్ అని నేను ఇక్కడ చెప్పలేను. ఓకే, లాగిన్ చేయడానికి మాకు ఒక అప్లికేషన్ ఉంటుంది ఆఫీస్ లో, అది నాకు అసలు సపోర్ట్ లేదనమాట. యాప్ స్టోర్ లో అయితే అది లేదు. సో అది నాకు చాలా టఫ్ అయ్యేది. అంటే నేను టైంకి లాగిన్ చేయాలంటే ల్యాప్టాప్ నుంచి కాకుండా ఆండ్రాయిడ్ లో ఉన్నప్పుడు ఫోన్ లో నుంచే లాగిన్ చేసేసేవాడిని. బట్ ఐఫోన్ లో ఆ ఆప్షన్ లేకుండా పోయింది నాకు. ఓకే, సో అలాంటివి ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా S25 Ultra రివ్యూ అండి. ఓవరాల్ గా టెక్ రివ్యూ అయితే కాదు ఇది, మనకి యూజర్ అయితే తన ఓన్ ఎక్స్పీరియన్స్, తనకి ఇదొక్క మొబైలే కాదు ఆల్మోస్ట్ పాస్ట్ లో ఆల్మోస్ట్ అన్ని ప్రీమియం మొబైల్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి అతని ఎక్స్పీరియన్స్ అయితే మనతోటి షేర్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ మీకు ఈ వీడియో ద్వారా S25 Ultra గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా అండ్ ఇలాంటి సిరీస్ మనం 25 Ultraకి తీసుకొని వచ్చాం కదా, ఈ సిరీస్ మనం 16 Pro Max ఏవైతే ప్రీమియం మోడల్స్ ఉన్నాయో వీటన్నిటికీ కవర్ చేద్దామంటే ఖచ్చితంగా కమెంట్ చేసి, లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి మనల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి కంటెంట్ అయితే నేను ప్రతి ఒక్క మోడల్కి అయితే తీసుకొని వస్తాను. యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, మనం కొనాలా వద్దా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ నేను అన్ని iPhone 16 Pro Max కానివ్వండి అండ్ మనకి ఇంకా మంచి మంచి మోడల్స్ ఏదైతే షామీలో లేటెస్ట్గా వస్తున్న షామీ 15 సిరీస్ అండ్ ఇంకేమున్నాయి మనకి వివోలో ఫోల్డ్ సిరీస్ కానీ సామ్సంగ్లో ఫోల్డ్ సిరీస్ కానీ సామ్సంగ్ ఫోల్డ్ సిరీస్ కొనాలా, ఫ్లిప్ సిరీస్ కొనాలా, ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి ఉంటాయి. వీటన్నిటి మీద నేను మీకు లాంగ్ ఫార్మాట్ వీడియోలో జెన్యూన్ గా మొబైల్ యూస్ చేసిన వాళ్ళని తీసుకొని వచ్చి యూజర్ రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్ గా మీకు ఈ వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ గా అనిపించినా ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి కంటెంట్ నేను రెగ్యులర్ గా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ బ్రదర్ ఏదో నార్మల్ యూజర్ అయితే కాదండి, నేను చెప్తున్నాను కదా ఆల్మోస్ట్ అన్ని ప్రీమియం మోడల్స్ అయితే యూస్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది తనకి. సో అందుకని నేను బ్రదర్ని పిక్ చేసుకోవడం జరిగింది. మంచి నాలెడ్జ్ ఉంది అండ్ చాలా ఫోల్డ్ 6 సిరీస్ యూస్ చేస్తున్నారు, 16 Pro Max అన్నీ అయితే నేను బ్రదర్ తోటి నీట్గా మీకు డీటెయిల్డ్ వీడియో అయితే తీసి పెడతాను. మనకి ఈ వీడియో కానీ మంచి సపోర్ట్ వచ్చిందంటే కంటిన్యూస్గా మనం ఈ సిరీస్ అయితే కంటిన్యూ చేద్దాం. యూజర్ తను న్యాచురల్గా తను డైలీ లైఫ్లో తన సిమ్ వేసుకొని తను యూజ్ చేస్తుంటే వాళ్ళ రివ్యూ మనకి తీసుకొని రావాలి అని అనుకుంటున్నాం. దీని కాన్సెప్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు యూట్యూబ్లో చూసినట్టయితే ఆ టెక్ బ్లాగర్స్ వాళ్ళకి వచ్చిన రివ్యూ యూనిట్స్ని రివ్యూ చేస్తారు. అంటే వాళ్ళ ప్రైమరీ డివైస్ అదే ఉండదు, బట్ వాళ్ళు ఒక 2-3 డేస్ యూస్ చేసి మీకు ఆ రివ్యూ అనేది ఇస్తారు. బట్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో లైక్ ఒక జనరల్ కస్టమర్ యూస్ చేసి తన యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో పంచుకుంటున్నారు. ఇప్పుడు ఈవెన్ నేను కూడా ఇది నా ప్రైమరీ డివైస్ యాక్చువల్గా S25 Ultra నేను 20 డేస్ బ్యాక్ తీసుకున్నాను. సో ఇది నా ప్రైమరీ డివైస్. నేను ఇప్పుడు మీకు చెప్పిందంతా కూడా అంటే యాజ్ ఎ కస్టమర్గా నా యూసేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకున్నాను. సో ఫ్యూచర్లో కూడా బ్రదర్ ఆ కాన్సెప్ట్ని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. సో అది చాలా మంచి కాన్సెప్ట్. మీకు కనుక నచ్చింది, మీకు ఈ వీడియో నా రివ్యూ కానీ మీకు
నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా మన ఛానల్ మానియా మొబైల్స్ ని ఫాలో అవ్వండి. మీకు ఇటువంటి కంటెంట్ అన్ని ప్రీమియం మొబైల్స్ కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా మనకి బ్రదర్ మన ముందుకు తీసుకొస్తారు విత్ కస్టమర్ జెన్యూన్ రివ్యూ. థ్యాంక్ యూ. మీకు ఇలా మొబైల్ రివ్యూ కాకుండా ఓన్లీ మనకి కెమెరా సెగ్మెంట్ లో డీటెయిల్డ్ గా కెమెరా డే టైం నైట్ టైం అండ్ కెమెరా వీడియో రికార్డింగ్, కెమెరా స్లోమో, పోర్ట్రేట్ షాట్స్, ఓన్లీ మనకి డీటెయిల్డ్ కెమెరా రివ్యూ కావాలనుకున్నా కూడా మనకి కమెంట్ సెక్షన్ లో తెలియజేసి ఎక్కువ కమెంట్స్ వచ్చి దేనికైతే ఎక్కువ కమెంట్స్ వస్తాయో నెక్స్ట్ అయితే ఆ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ మొబైల్ మనం రివ్యూ చేయాలి అనుకుంటున్నాం దానికి కూడా మీ కమెంట్స్ దేనికి ఏ మోడల్కి అయితే ఎక్కువ వస్తుందో ఆ మొబైల్ అయితే నేను యూజర్ని తీసుకొని వచ్చి రివ్యూ ఇప్పించడం అయితే జరుగుతుంది. సో ఇది అండి ఓవరాల్గా. ఖచ్చితంగా మీకు ఈ కొత్త కాన్సెప్ట్ మనం ఏదైతే ముందుకు తీసుకురావాలనుకుంటున్నామో అది మీకు నచ్చింది అని అయితే కోరుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని అయితే సపోర్ట్ చేయండి. ఓకే బ్రదర్, మీరు వచ్చినందుకు థ్యాంక్స్. మనం మళ్ళీ మన యూజర్స్ డిమాండ్ మేరకు ఏదైనా మొబైల్ గానా రిక్వెస్ట్ చేస్తే ఆ మొబైల్ యూజ్ చేసి ఉంటే మీ దగ్గర నుంచి ఆ మొబైల్ రివ్యూ కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.